కిరణ్ ప్రసాద్ అండి. మేము జంతు సంరక్షణ సంఘం నుంచి వచ్చాము. నాది డిస్టిక్ ఎస్పీసీఏ సెక్రటరీని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీని. ఏమైందంటే ఇప్పుడు అక్రమంగా ఆవులు తరలించడం జరుగుతుందండి బక్రీద్ సందర్భంగానే. దాన్ని మా గోరక్షకులు కొంతమంది ఈరోజు 0.0 ఒక కంటైనర్ పట్టుకున్నారు. దాంట్లో ఇంచుమించు 50 నుంచి 60 ఉండొచ్చు. ఇంకా కంటైనర్ అయితే ఓపెన్ చేయలేదు. సీఏ గారు వచ్చిన తర్వాత ఓపెన్ చేద్దామన్నారు. సో అదైతే అక్రమంగా అయితే ఎవ్రీడే ప్రతిరోజు వెళ్తున్నాయి. మేము పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు ఏదో విధంగా తప్పించుకోవడం. చట్టంలో కూడా కొన్ని లుసుకులు ఉన్నాయండి వీటిలోని. ఇవి కూడా క్రైమ్ రేట్ అది పెరిగిపోతుంది బాగానే. చట్టం కూడా మారాలని ఉంది. ఈ రోజైతే ఒక 50 ఉంటాయని మా ఉద్దేశం. ప్రతిరోజు మార్నింగ్ 5 ఆ టైంకి పడుతున్నారండి, 6 ఆ టైంకి. పోలీసు సిబ్బంది అయితే బండిని అయితే బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్టామండి. వెహికల్ ని సీఏ గారు రావాలంటున్నారు. సీఏ గారు వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దామన్నారు. ఇప్పుడు డ్రైవర్ డీటెయిల్స్ అన్ని పెట్టి వేసుకుంటారు. వాళ్ళ దాని వెహికల్ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, కీస్ అన్ని. సీఏ గారు వచ్చిన తర్వాత పట్టుకుందామని చూస్తున్నారు. అది పార్వతీపురం నుంచి హనుమాన్ జంక్షన్ కానీ చెప్పారు డ్రైవర్స్. హనుమాన్ జంక్షన్. మేమైతే కేసులు అయితే పెడుతున్నామండి. ఈ చట్టం ఉన్న లుసుకులు కేసు కన్నా వాళ్ళకే బాగా తెలుస్తుందండి. ఈ లాయర్స్ కన్నా వాళ్ళకే తెలిసి ఆ లుసుకుల నుంచి బయట రావడానికి ట్రై చేస్తున్నారు తప్ప దీన్ని అయితే ఆపడానికి ఎవరి వల్ల అవ్వట్లేదండి. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా పట్టుకున్నాము. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కొన్ని కేసులు అయితే అవుతున్నాయండి, కొన్ని అవ్వట్లేదు. వాళ్ళు లొసుగులు తీసుకొని ఆ లొసుగుల నుంచి తప్పించుకుంటున్నారు. పునరావృతం అవుతున్నాయి. ఒకే వెహికల్ 2-3 సార్లు కూడా పట్టుకోవడం జరిగిందండి. ఈ రోజు పట్టుకున్న వెహికల్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే వెహికల్ పట్టుకోవడం జరుగుతుంది. మా డిమాండ్, ప్రధాన డిమాండ్ ఏంటంటే దీన్ని లొసుగులు లేకుండా ఫర్దర్ గా చట్టాలు తేవాలి. దాని క్రైమ్ రేట్ కూడా తగ్గించాలని మేము అంటే చట్టాల్లో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. ఆ లొసుగులు తప్పించుకొని వాళ్ళు బయటకు వస్తున్నారండి పెట్టుకొని. కొత్త చట్టాలు మార్చాలండి. నా పేరు కిరణ్ ప్రసాద్ అండి.